44 ఏండ్ల అజ్ఞాతవాసానికి తెర. ఎంత? 44 ఇయర్స్ ఆయన అడవుల్లో ఉన్నాడు. 4 దశాబ్దాలకు పైన, అంటే దాదాపు హాఫ్ సెంచరీ. 44 ఏళ్ళ నీకు 6 ఏళ్ళు అయితే హాఫ్ సెంచరీ. 50 సంవత్సరాల జీవితం అంతా అడవిలోనే. అట్లాంటి ఆయన ఇవాళ లొంగిపోయాడు. అసలు లొంగిపోవడానికి రకరకాల కారణాలు చెప్తున్నాడు. మావోయిస్టులు చెప్తున్న కారణాలు, అంటే మావోయిస్టు పార్టీ చెప్తున్న కారణాలు, మావోయిస్టు సింపథైజర్స్ చెప్తున్న కారణాలు వేరే ఉన్నాయి. ఈయన మొత్తం పోలీసులతో కొల్లుడైపోయిండు, రాజ్యంతో కుమ్మక్కయిండు. చాలామంది మావోయిస్టులు ఈ మధ్య కాలంలో చనిపోవడానికి కూడా ఆయన ఇచ్చిన సమాచారమే అయి ఉండొచ్చు అన్న అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో మనం చెప్పలేం. కానీ ఏదేమైనా ఆయన రిలీజ్ చేసిన లెటర్లు, ఆయన మాట్లాడి రిలీజ్ చేసిన ఆడియోలు ఇవన్నీ చూస్తే ఒక రకమైన అనుమానం అయితే రాకమానదు. అంటే ఆయన ఏవైతే మావోయిస్టు పార్టీ తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయబోతున్నది, ఇది బస్వరాజు గారి, అంటే ఆనాడు మొన్న రీసెంట్గా చనిపోయిన నంబాల కేశవరావు గారి అభిప్రాయం కూడా ఇదే అని చెబుతూ ఆయన రిలీజ్ చేసిన లెటర్ల మీద మావోయిస్టు పార్టీ భగ్గుమన్నది. అసలు ఎవరు చెప్పారు మీకు పార్టీతో డిస్కస్ చేయకుండా మీరెవరు మాట్లాడడానికి అని? ఆనాటి నుంచే చర్చ స్టార్ట్ అయింది. నేను ఎప్పుడో పార్టీ నుంచి డిటాచ్ అయి ఉన్నాడు, పోలీసుల హోల్డ్లో ఉన్నాడు అని, రాజ్యం హోల్డ్లో ఉన్నాడనే వార్తలు వినిపించినాయి. ఇదే మల్లోజుల వేణుగోపాల్ గారి భార్య పోయిన సంవత్సరం, ఆమె పేరు తారా, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందు ఆమె లొంగిపోవడం జరిగింది. ఆనాడు కూడా ఫడ్నవీస్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. తారా గారి భార్య కూడా భర్త మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను కూడా లొంగిపోయే అవకాశం ఉంది అని. సో దాన్ని ఆనాడు బస్వరాజు, నంబాల కేశవరావు గారు ఖండిస్తారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఈ ఆపరేషన్ కగార్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్న ఈ పరిస్థితుల్లో, సెంట్రల్ కమిటీ వాళ్ళు కూడా చనిపోతున్న ఈ పరిస్థితుల్లో ఆయన రాసిన లెటర్లు పార్టీని మరింత గందరగోళానికి గురి చేసినాయి. సో ఏదేమైనా రాజ్యం ఈ విషయంలో పైచేయి సాధిస్తూ వస్తున్నది ఇప్పటి వరకు అయితే. ఎందుకంటే వాళ్ళ దగ్గర గన్నులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర రాజ్యం పవర్ ఉన్నది, వాళ్ళ దగ్గర అన్ని రకాల వ్యవస్థ టెక్నాలజీ ఉన్నది. సో కాబట్టి అడవుల్లో ఉన్న మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. వారు చాలా సింపుల్గా చెప్తున్నారు, అయితే లొంగిపోండి, లేదంటే కథం అయిపోండి. అయితే లొంగిపోండి, లేదంటే మా బుల్లెట్లకి కథం అయిపోండి అని ఓపెన్గానే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.